కే సంతపాలెం కేకే అగ్రహారం గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. ఈరోజు సుదినం. ఎందుకంటే మనకి గ్రామ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం 4 సార్లు గ్రామ సభలు జరగాలి. ఈ 4 సార్లు గ్రామ సభలో మనకి ముఖ్యంగా ఈరోజు మన పంచాయతీకి ప్రత్యేక అధికారిగా మధ్యాహ్నం 2 గంటలకి మన పంచాయతీలో గ్రామ సభ నిర్వహించబడుతుంది. ఇదేంటి సార్ ప్రత్యేకత అనుకోవచ్చు. మనకు సుమారు 2500 మంది పంచాయతీలో గ్రామ సభ్యులు ఉన్నారు. ఓటర్లు సుమారుగా 1750 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత 30 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీ యాక్ట్ ఉన్నప్పటికీ గ్రామ సభలు అంటే ఏంటో తెలియనటువంటి పరిస్థితిలో మన పాలకులు పరిపాలించారు. అయితే ఈరోజు గ్రామ సభ అనేటప్పటికీ ఒక పండగ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. కారణం ఏంటంటే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ప్రకారం సెక్షన్ 143(3) ప్రకారం ప్రత్యేక అధికారుల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మొట్టమొదటిగా 5 సంవత్సరాల తర్వాత ప్రత్యేక పరిపాలనా అధికారిగా మన కేకోటపాడు ఎంఆర్ఓ గారు మన పంచాయతీకి విచ్చేయుచున్నారు. అయితే 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం మనకి 243 నుంచి జడ్జి వరకు మనకి గ్రామ పంచాయతీ సెక్షన్లు ఆర్టికల్స్ తెలియజేస్తాయి భారత రాజ్యాంగం. అయితే ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి అంబేద్కర్ జయంతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 13,000 పైచిలుకు గ్రామ పంచాయతీలు ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తాయి ఒక పండగ వాతావరణంలో. మరి మన పంచాయతీలో కేవలం ఇప్పుడు వరకు 2022 వరకు 10 మందో 20 మందో వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయే తత్వం. అసలు గ్రామ సభలు అంటే ఏంటో తెలియదు. గ్రామ సభలు నిర్వహించాలని మన భారత రాజ్యాంగంలో 243(a) ప్రకారం గ్రామ సభ అనేది నిర్వహించాలి. ఈ గ్రామ సభను నిర్వహించేటప్పుడు మనకి గ్రామంలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఇందులో సభ్యులు, ప్లస్ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రశ్నించవచ్చు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ విధి కోసం. ఇలా ప్రశ్నించే అధికారం మనకి భారత రాజ్యాంగం అంబేద్కర్ కళలకు అన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క కళల ధ్యేయం ప్రజా అభిప్రాయం మేరకు పరిపాలన సాగించేటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు రాయడం జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అనేక మంది ప్రముఖుల్లో డాక్టర్ భీమ్రామ్జీ అంబేద్కర్ గారు ఒకరు. అయితే ఇతను సుమారుగా 54 సబ్జెక్టుల్లో ఎక్స్పర్ట్, అలాగే 9 భాషల్లో ప్రావీణ్యం, సుమారుగా 32 డిగ్రీలు పొందినటువంటి అనుభవం. అందుకే ఈ అనుభవం కూడా ఈరోజు జ్ఞాన దినోత్సవంగా ప్రకటించబడుతుంది. సామాన్య కుటుంబం నుంచి ఈరోజు ప్రజలందరూ, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బాగుపడాలని, వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా, వాళ్ళ సంక్షేమానికి అనుకూలంగా భారత రాజ్యాంగం తయారు చేయాలని ఎన్నో కలలకు అన్నటువంటి ప్రముఖుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు. అయితే ఈరోజు మరి ఏముందలే 30 సంవత్సరాల నుంచి గ్రామ సభకి ఈ గ్రామ సభకి అంటే మనకి సుమారుగా 5 సంవత్సరాలు ఇప్పుడు వరకు మనకి ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, వార్డు మెంబర్లు ఉండేవారు. ఇప్పుడు వరకు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు 2021 ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 2026 ఏప్రిల్ 2తో వాళ్ళ పదవి ముగిసింది. కాబట్టి
ప్రత్యేక అధికారులు పాలక వర్గం స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించడం జరిగింది. ఆ ప్రత్యేక అధికారులు ఎవరు నియమించవచ్చు అంటే ఆ మండల ఎంఆర్ఓ, ఆ మండల ఎంఈఓ, ఆ మండల ఎంపీడీఓ వారిని ప్రత్యేక అధికారులుగా నియమించవచ్చు. ఎంతవరకు నియమించవచ్చు అంటే 6 నెలల లోపు ఎన్నికలు జరిగితే ఎప్పుడైతే ఎన్నికలు జరిగితే అప్పుడు వరకు ప్రత్యేక అధికారిగా నియమించుకోవచ్చు. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి మన ఈ పంచాయతీకి మనకు ముఖ్యంగా ఒక శుభ పరిణామం. ఎందుకంటే వచ్చే అధికారి ఇప్పుడు ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, వార్డు మెంబర్లు ఎవ్వరు ఉండరు. అతనే ఆధ్వర్యంలో ఈ 5 సంవత్సరాల తర్వాత నాకు ఈరోజు నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు అనిపించింది. 5 సంవత్సరాల తర్వాత ఒక మంచి అధికారి మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు. ఇచ్చేయడమే కాకుండా మన ప్రజా సమస్యలు ఏమిటని ఒక నినాదంతో ఒక మెసేజ్ పెట్టడం జరిగింది ఊరంతా. ఈరోజు మీరు ఎన్ని పనులున్నా ఇది నీది, నీ పంచాయతీ, నీ ఊరు, నీ గ్రామం, నీ నిధులు, నీ ఆదాయం, నీ వ్యయం, నీ ఖర్చు, నీ వనరులు, ఇవన్నీ చాలా అదన్నీ నీవే. ఎవరు అడగరు. ఎవరో 3 నిర్వహిస్తారు, 10 మంది నిర్వహిస్తారు అనుకుంటే అది పొరపాటు. కాబట్టి నీ సమస్యలను నీవే రా. ఈవేళ మధ్యాహ్నం 2 గంటకి గ్రామ పంచాయతీ సభ సంతపాలనలో జరుగుతుంది. మీరు వచ్చి మీ సమస్యలపైన ప్రశ్నించండి. ప్రశ్నించే ముందు మనకి అసలు గ్రామ సభలు ఏప్రిల్ 14వ తారీఖున అంబేద్కర్ జన్మదినోత్సవం రోజు కానీ, అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి రోజు మనకి ఈ గ్రామ సభలు జరుగుతాయి. ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జనవరిలో కానీ, జూలై, ఆగస్టులో కానీ ప్రత్యేకంగా 4 సార్లు ఒక సంవత్సరంలో 4 సార్లు సమావేశం గ్రామ సభలు జరుగుతున్నాయి. ఇది వాళ్ళది కాదు, మనందరిది. కాబట్టి మనమందరం ఈరోజు గ్రామ సభకి ఒక సంవత్సరం మీరు గ్రామ సభలో సుమారుగా కుర్చీలు వేసినా కూడా అంత జనం వచ్చారు, చాలని ప్రదేశం. ఈసారి కూడా అలాంటి సమావేశం జరగాలి. ఎందుకంటే నిజాయితీపరుడైనటువంటి మన అధికారి, ఒక ప్రత్యేక అధికారి మన గ్రామానికి ఈరోజు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పనులు మానుకునైనా మీరు ఖచ్చితంగా ఈ పంచాయతీకి హాజరవుతారని నేను కోరుకుంటున్నాను. అయితే ఏప్రిల్ ఈరోజు ఏం చేస్తారు అంటే ప్రత్యేక అధికారి యొక్క ఆధ్వర్యంలో వార్షిక ప్రణాళికల బడ్జెట్ తయారు చేస్తారు, ఆమోదిస్తారు. అంటే వచ్చే సంవత్సరానికి బడ్జెట్ ఏ విధంగా, మన ఆదాయం అంతా మన పంచాయతీకి ఆదాయం ఏ విధంగా ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే మన ఉన్నటువంటి పన్నులు, వసూళ్ళు, వనరులు, మన కోణ మనకున్నటువంటి వనరులు వచ్చిన ఆదాయం అంతా కూడా ఎంత, ఇది ఏ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి వార్షిక ప్రణాళికలు ఈరోజు మనకి పెట్టడం జరుగుతుంది. అలాగే లబ్ధిదారుల ఎంపిక, ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ ఏ ప్రాతిపదికన మనం వాళ్ళకి ఇవ్వాలనేటువంటి ఒక పారదర్శకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 3 సామాజిక తనిఖీ, సోషల్ ఆడిట్ అంటాం. గతంలో జరిగినటువంటి ప్రజలే దేవుళ్ళు, ప్రజలే పాలకులు. ఇక్కడ గుర్తుంచుకోవాలి. నాకెందుకులే, నీకేం పని అనడానికి లేదు. ప్రజాస్వామ్యం ఇది. ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని తయారు చేసిన ప్రవేశకులు భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా మేమే రాసుకుంటున్నామని అన్నారు. అంటే ఒక అధికారి ఒక వార్డు మెంబర్ నుంచి ప్రెసిడెంట్ వరకు లేదా ప్రధాని వరకు అన్ని మన అధికారాలు చలాయించేటువంటి రాజకీయ నాయకులు మనం పరిపాలించాలంటే ముందు ప్రజలు మూలం అన్నమాట. అందుకే భారతదేశమైన ప్రజలమైన మేము అన్నాం. అంటే ప్రజలే పాలకులు, సేవకులు, అన్నీ ప్రజలే మూలం. మనం ఓటేస్తేనే మనల్ని పరిపాలించేటువంటి అంతమంది పార్లమెంట్కి వెళ్ళాం కాబట్టి కొంతమందిని అక్కడ పంపిస్తున్నాం, అంతమంది వెళ్ళలేం కాబట్టి అసెంబ్లీకి పంపిస్తున్నాం, అంతమంది వెళ్ళలేం కాబట్టి మనం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వార్డు మెంబర్లు పంపిస్తున్నాం. అంతే, మన ప్రతినిధులు వాళ్ళు, మన సేవకులు వాళ్ళు. కాబట్టి ప్రజలు ఏమనుకుంటే వాళ్ళ అభిప్రాయం మేరకు, ప్రజాభిప్రాయం మేరకు పరిపాలించేటువంటి దాన్నే ప్రజాస్వామ్యం అంటాం. అయితే ఈ ప్రజాస్వామ్యంలో ఇంకా సామాజిక తనిఖీ అనేది ఎవరు చేయాలి అంటే ప్రజలే చేయాలి. ఏ విధంగా ఖర్చు పెట్టారు. ఉదాహరణకి చెరువు పనులు ఉన్నాయి. ఉపాధి హామీ పథకంలో చెరువు పనులు ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వాళ్ళ కార్డులు ఉన్నాయి, వాళ్ళు సక్రమంగా ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఇవన్నీ చెప్పచ్చు.
అలాగే ఇతర అభివృద్ధి పనులు ప్రజా తనిఖీ చేస్తారు, ప్రజలే ఈ తనిఖీ చేస్తారు. నాలుగోది గ్రామ సమస్యలు. గ్రామ సమస్యల పరిష్కారం మీద ఈరోజు మాట్లాడవలసిన అవసరం ఉంది. అయితే మా గ్రామానికి ఇచ్చేసి ఉన్నటువంటి ప్రత్యేక అధికారి అయినటువంటి ఎంఆర్ఓ గారికి నేను ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, ఈ సమస్యలో భాగంగానే, గ్రామ సమస్యలో భాగంగానే మా పంచాయతీ పౌరుడిగా అనేకమైన సమస్యలు ఉన్నాయి, కానీ ముఖ్యమైన కఠినమైన అతి నిరంతరం సాగుతున్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మీ ముందు ఒక 5 పెడతాను సార్. ఇది ఈరోజు మీరు పరిగణించి మా గ్రామం తరపున ఎవరేటండి అయినా ఈ సమస్యలపైన ఖచ్చితంగా అడగండి, లేదా నేను మీకు ప్రత్యేకంగా విన్నవిస్తున్నాను. అదేంటంటే, ఒకటే, కేకే అగ్రహారంలో అనాది కాలం నుంచి వస్తున్నటువంటి పురాతన గడ్డ కప్పేశారు సార్. ఈ గడ్డ కప్పడం వలన అనేకమైన ఇళ్ళు వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్లో తేలేశారు సార్, ఇంట్లోకి వాటర్ వెళ్ళిపోయింది సార్. కాబట్టి ఈ గడ్డలో ఉన్న మట్టిని తీసి రోడ్డు వేయాలి, కానీ నీరు పోయే మార్గాన్ని చూసి ఈ నీరు పోయేటట్టు చేసి అక్కడ మేదని రోడ్డు వేస్తారో ఏ విధంగా వేస్తారో, ఇది ఈ సమస్యని నిరంతరంగా ఉంది సార్. ఈ సమస్య పరిష్కారం ఫస్ట్. 2, స్వాతంత్రం వచ్చిన కాంచి మనకు వచ్చే నిధుల్లో 40%, 60%లో శ్మశాన వాటిక నిర్వహించమని ఉంది. ఈ రోజుకి కూడా కేకే అగ్రహారంలో శ్మశాన వాటిక లేదంటే మీరు ఆశ్చర్యపోతారు. అలా ఉందన్నమాట మా పరిపాలన. అంటే గత 30 సంవత్సరాల నుంచి దీనిపైన అడిగినటువంటి వ్యక్తులు లేరు. ఒకవేళ అడిగితే వాళ్ళు ఏ విధంగా తొక్కేద్దాం అనేటువంటి నాయకులే తయారయ్యారు. అయితే ఇది నా 2వ సమస్య. శ్మశాన వాటిక లేదు సార్. శ్మశానాన్ని మీరు పంచాయతీ విధి సార్, అది 29 విధుల్లో అదొక విధి, మీకు తెలిసిన విధిమే, అది చేయాలి. 3వది, పాఠశాల భవన గోడ కొట్టేశారు సార్. ఆ చుట్టూ ఉన్న గోడ కొట్టేశారు. అది ఆ గోడకు పవిత్రమైనటువంటి పాఠశాల గోడను కొట్టారంటే, గుడి బడి, మనకి గుడి ఎంతట ప్రాముఖ్యత చెందిందో బడి కూడా అంతటే. బడిని దేవాలయంగా భావించి ఆ బడి గోడ కొట్టారు సార్. ఆ గోడ కొట్టింది కట్టించడం వల్ల మనకేం ఉపయోగం సార్ అని అనొచ్చు. అది ఇప్పుడు 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది సార్. ఒకటే, గ్రంథాలయం కేసంతపాలెం కేకే అగ్రహారంలో లేదు. అది కానీ మనం కరెక్ట్గా గోడ కట్టించినట్లయితే అది గ్రంథాలయానికి మనకి ఉపయోగపడుతుంది. పూర్వం పేపర్ల మీద గ్రంథాలయం ఉంది, ఆ డబ్బులు ఏమయ్యో ఇప్పటికీ తెలియదు. కానీ అది నేను అడగట్లా, అది వచ్చేటప్పుడు చట్టం తప్పకుండా చేసిపోతుంది. కానీ గ్రంథాలయాన్ని ఇప్పటికీ కూడా మా 2 పంచాయతీలకి లేదు. ఆ గ్రంథాలయాన్ని, ఆ పాఠశాలను ఉపయోగించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సార్. 2వది, అంగన్వాడీ కేంద్రాన్ని అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ అంగన్వాడీ భవనాన్ని అద్దె భవనంలో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకు మనం ప్రభుత్వంకి ఖర్చు చేయించాలి? ఆ పాఠశాల ప్రహారీ కూడా కట్టినట్లయితే అద్దె భవనంలో కాకుండా దాన్ని అక్కడికి సమకూర్చినట్లయితే మా ఊరికి ఉపయోగపడుతుంది. అది అంగన్వాడీ అంటే చిన్న పిల్లలు, అది ఎక్కడో పక్క 3 కిలోమీటర్ల దూరంలో ఇచ్చినట్లు చేశారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. కాబట్టి పాఠశాల ప్రహారీ గోడను కట్టినట్లయితే అది అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది నా యొక్క 3వ వినపం. ఇంకా 4వది, కేసంతపాలెంలో పాఠశాలలో ప్రజా మరుగుదొడ్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. అంటే మరుగుదొడ్లు ఎక్కడ ఉండాలి? ఊరు బయటన బహిరంగ ప్రదేశంలో, ఖాళీ ప్రదేశంలో పెట్టాలి. కానీ గుడి లాంటి పాఠశాల, కేసంతపాలెం పాఠశాలలో ప్రధాన మరుగుదొడ్లు నిర్వహించిన రాష్ట్ర చరిత్రలో మా పంచాయతీని చూస్తున్నాం. కాబట్టి ఆ సమస్యని మీరు చేస్తారని నేను కోరుతున్నాను సార్. ఈ 4 సమస్యలు నేను మీ ముందు ఉంచుతున్నాను. అలాగే అగ్రహారం, కేసంతపాలెం తరపున ఈ 4 సమస్యలు పెడుతున్నాను సార్. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి మీరు ఇచ్చేటువంటి మీరు మంచి పరిపాలకుడిగా మంచి పేరుంది, ప్రత్యేక అధికారిగా మా గ్రామ పంచాయతీని మీరు చక్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఎందుకంటే 200 ప్రత్యేక అధికారుల పాలన 6 నెలల వరకు ఉండొచ్చని మనకు తెలుసు. అయితే ఈ విధానంలో పరిపాలన అనేది 30 సంవత్సరాల్లో మా ప్రజలకు అసలు గ్రామ సభలు అంటే ఏంటో తెలియదు. అది విదితమే, మా అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తుల్ని ఏర్పాటు చేసినప్పుడు నేను చెప్పే మాటలు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల కోసం నేను మాట్లాడుతున్నాను. గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలారా ఒక్కసారి మేల్కోండి. మీకు సమస్య వస్తే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళకి సమస్యను పెంచడమే తప్ప తుంచడం తెలియదు, అంటే పరిష్కరించరాలి. వాళ్ళు పరిష్కరించేస్తే వాళ్ళకి డబ్బులు రావు, వాళ్ళు మీతో ఆటలాడేటువంటి సమయం రాదు.
ఒక సమస్యని వాళ్ళు ఇప్పుడు వరకు ఒక సమస్యని ఏది తీర్చలేదండి, సమస్యను పెంచారండి. కాబట్టి నిజాయితీపరులైన వ్యక్తులను ఎన్నుకోండి, అది ఎవరైనా పర్వాలేదు. నిజాయితీపరులైన ఎన్నుకోండి. వ్యాపారం కోసం వచ్చినవాడు, నేను పంచాయతీని కొనుక్కొని ఉన్నవాడు వాడు వ్యాపారం దృష్టితోనే చూస్తాడు. ఉదాహరణ మీకే తెలుసు, కరెంటు వేయమని వెళ్తే ఒక అభ్యర్థి నేను కొనుక్కున్నాను 11 లక్షలకు పంచాయతీ అన్నాడు. ఇంకా కొనుక్కున్నవాడు నీకేం న్యాయం చేస్తాడు? కాబట్టి కొనుక్కోవడం అనే మాట కూడా రాకూడదు. ప్రజాస్వామ్యం. మన గ్రామంలో సుమారుగా 60 మంది 70 మంది వార్డ్ మెంబర్స్ ఉన్నారు. అంటే 60-50 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఇంటర్మీడియట్ ఉన్నారు, సుమారు 100 మంది వరకు ఉన్నారు. 2 ఊళ్ళో నిరుద్యోగులు ఉన్నారు, ఏ పని లేకుండా ఖాళీగా ఉన్నవారు. ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టినటువంటి వార్డ్ మెంబర్లు కాకుండా మీరు ఎందుకు పోటీ చేయకూడదు? ఒక కాగితం కానీ ఈ పత్రం కానీ దీని మీద వార్డు నెంబర్ మీద తీర్మానం చేసేటప్పుడు చదువుకోలేనివాడు కూడా సంతకం పెట్టేసి ఇంటికి రప్పించుకొని సంతకాలు పెట్టేటువంటి వార్డు నెంబర్లు కాకుండా ఆలోచించి విచక్షణతో ఇది మంచా చెడు అనేటువంటి నిరుద్యోగులైనటువంటి మీరు రేపు వార్డు మెంబర్లుగా, వైస్ ప్రెసిడెంట్లుగా, ప్రెసిడెంట్లుగా ఎందుకు రాకూడదు? ఇది నేను అడిగే ప్రశ్న. ఇది మార్పు, ఇది చేంజింగ్. నాకెందుకంటే ఎవరికి అక్కర్లా, సమాజం అలాగే ఉంటుంది. కానీ ఒక్క అడుగు, ఒక్క మాట, ఒక్క రూపాయి. అలాగే మన పంచాయతీతో మొదలు పెట్టండి. పంచాయతీతో మొదలు పెడితే గ్రామ స్వరాజ్యం అంటే తన గ్రామాన్ని తానే పరిపాలించుకోవాలి. ఇలాంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఎందుకు, ఒకవేళ నువ్వు అలాంటి మంచి వ్యక్తులు ఎన్నుకోకపోతే నీకు జరిగే నష్టం ఏంటో చూడండి. డబ్బులు తీసుకొని ఓటు వేస్తే నీకు 1827 రోజులు, గత 5 సంవత్సరాల్లో నుంచి మన రోజుల్లోకి మారిస్తే 5 సంవత్సరాలని 1827 రోజులు వచ్చాయి. నీకు ఒక ఓటుకి 500 ఇచ్చాడు అనుకోండి, నీకు రోజుకి 27 పైసలు పడుతుంది. ఎంత? ఒక్క రోజుకి నీ విలువ ఎంత? 27 పైసలు. 27 పైసలు అంటే మనం అడుక్కున్న వాళ్ళకి కూడా ఒక రూపాయో, 5 రూపాయలో, 10 రూపాయలో వేస్తాం. అంటే 27 పైసలు నీకు ముష్టిగా వేసి నిన్ను ఓటర్గా కొంటున్నాడు. అందుకే ఆ తర్వాత ఒకవేళ 1000 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి, 1000 రూపాయలు నీకు ఒక ఓటుకి ఇచ్చాడు అనుకోండి, రూపాయి అంటే 54 పైసలు పడుతుంది ఒక రోజుకి. 54 పైసలకే నీ ఓటు అమ్ముకుంటావు, 27 పైసలకే నీ ఓటు నమ్ముకుంటావు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన నిజాయితీపరులైన, నీతి నిజాయితీ, ధర్మం న్యాయం రక్షించి సేవ చేస్తాం అన్న వ్యక్తులను ఎన్నుకోండి. మీ దగ్గర డబ్బులు లాగేసి తగులు పెట్టి గుంటగాడి నక్కలాగా ఎప్పుడు సమస్యలు వస్తాయా డబ్బులు లాగేద్దాం అన్న వాళ్ళు ఎన్నుకోకండి. అది మీకే ప్రమాదం. మనకు వచ్చే ప్రమాదం, విద్యావంతులు ఈ మాత్రం చెప్పకపోతే రేపు సొసైటీ అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రజలారా, నాకే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి, నాకు పోయింది ఏముంది, నా కొడుకు నా కుటుంబం బాగుందనుకుంటే మీకు కర్మ. ఇప్పటికైనా మేల్కోండి. అలాంటి వ్యక్తులు ఎవరైనా పర్లేదు, నిజాయితీ పరులైనటువంటి ఒక్క 12 మంది మీకు దొరకలేదా? 12 మంది విద్యావంతులు లేరా? ఒక ప్రెసిడెంటు, ఒక వైస్ ప్రెసిడెంటు, 10 వార్డు మెంబర్లు, వీళ్ళే కదా మనం రూల్ చేసేది. కానీ ఇవి అడుగుతున్నందుకే నాకు సమస్యలు లేదు, నాకు సమస్యలు సృష్టించారు. అది మీకు అందరికీ తెలిసిందే, అది పదే చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి మరి నాకెందుకు అంటే నా ఊరు, నా పంచాయతీ, నా గ్రామం. కాబట్టి అత్యంత ప్రమాదకారి ఎవడంటే చదువుకున్నటువంటి, మౌనంగా ఉన్నటువంటి వాడి దేశానికి ప్రమాదం. కాబట్టి ప్రజలారా, ఇది మీకు చెప్తున్నటువంటి విషయం. ఓకే, అంటే నువ్వు 500 రూపాయలు తీసుకున్నట్లయితే రోజుకి 27 పైసలు నీకు వస్తుంది. నీకు ఇచ్చాడనమాట. అలాగే 1000 రూపాయలు నీకు ఓటుకి ఇచ్చాడనుకో, 54 పైసలు నీవు రోజు పడుతుంది. మరి మన గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుందంటే సుమారుగా సంవత్సరానికి 600 నుంచి 700 వరకు రావచ్చు కేంద్రం ఇచ్చే బడ్జెట్. అంటే అలా 5 సంవత్సరాలు బడ్జెట్ చూసుకున్నట్లయితే 600 అయితే 3000 రూపాయలు నీకు వస్తుంది. ఈ 3000 రూపాయల్లో మరలా విభజించుకున్నట్లయితే ఒక రోజుకి నీకు వచ్చిన ఆదాయం ₹64. రూపాయి జనాభా ప్రాతిపదికన విస్తీర్ణం ప్రకారం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది 15 వార్షిక సంఘం నిధుల ప్రకారం. అయితే నీకు వచ్చేది రఫ్గా చూసుకున్న ₹64 నీకు రోజు పడుతుంది. నువ్వు రోజుకి వాడి దగ్గర ఓటుకి ఎంత కొన్నావు? 24 పైసలు. అంటే 27 పైసలకు అమ్ముడిపోయావు. లేదా మందు చొక్క రోజు 1827 రోజులు నీకు మందు ఇస్తాడా? నీ అవసరం ఉన్నంత వరకు వాడతాడు. ఉన్నది వాడు నీకు
సర్వీస్ ఎందుకు ఇస్తాడు? అందుకే అంబేద్కర్ గారు ఏమంటారంటే, నువ్వు ఏ రోజైతే డబ్బుకు దాసోహమయ్యావో, మందుకు దాసోహమయ్యావో ఆ రోజు నువ్వు ప్రశ్నించడానికి ఉండదు. కాబట్టి నిజాయితీపరమైన వ్యక్తులను ఎన్నుకోండి అని చెప్పారు. కాబట్టి నేను చెప్పింది కాదు, అంబేద్కర్ గారు కానీ, గాంధీజీ మహాత్ముడు కానీ, ప్రతి ఒక్కరూ ఈ సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళందరూ కూడా అదే మాట చెప్పారు. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులు, ఇది సేవ చేయడం రండి, దోచుకోవడానికి రావద్దు. కాబట్టి అలాగే ప్రశ్నించాలి. ఈ గ్రామ సభ వ్యక్తులకు ఇప్పుడు చెప్తున్నాను, హాజరైన వాళ్ళు హాజరైన తర్వాత ఓటర్లు అందరూ కూడా మీరు ఏం చేయాలంటే ప్రశ్నించాలి. ఎన్ని నిధులు వచ్చాయి, ఎన్ని ఖర్చు పెట్టారని ఇది తెలియాలి. అలాగే ప్రజాస్వామ్యాన్ని చెప్తూ ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు, ఇదంతా మీకోసమే. కాబట్టి ప్రజలారా, మీరందరూ కూడా ఈ దేశంలో భాగస్వాములు. మన పంచాయతీలు అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మండలం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందితే ఇది మీకు వచ్చిన సువర్ణ అవకాశం. మీరు ఎక్కడున్నా ఈరోజు 2 గంటలకి ప్రత్యేక అధికారి అయినటువంటి అధికారి ఆధ్వర్యంలో ఇప్పుడు వరకు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వార్డు మెంబర్లు ఇంకా మీరు వాళ్ళతో మీకు పని లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు మళ్ళీ కొత్తగా ఎన్నికయ్యే వరకు వాళ్ళతో సంబంధం లేదు. ఏ సమస్య వచ్చినా ప్రత్యేక అధికారిని కానీ, సెక్రటరీ గారిని కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ని మాత్రం కలిస్తే సరిపోతుంది. మన గ్రామ పంచాయతీలో మన నాయకుల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. కాబట్టి పదే చెప్తున్నాను, వాళ్ళు చేసే పనులకి చట్టం తన పని తాను చేసుకుపోతుంది, అది ఎప్పుడైనా వదిలేదు లేదు. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా మేల్కొండి, తరలిండి, రండి. మీ గ్రామం కోసం, మీకోసం, మీ అందరి కోసం నేను సర్వదా మీ వెంట ఉంటానని ఆశిస్తూ జై హింద్.